కంప్లైంట్ చేసి అప్పుడే కాదు ఇప్పుడే కాదు ఎప్పుడు పుట్టలేదు వాడు. దేవునికి స్తోత్రం. ఇంకా పుట్టడు కూడా. అసలు నాలో పాపం ఉందని మీరే ఎవరైనా ఊళ్ళోకి వెళ్ళారు కానీ కాబట్టి యేసుప్రభుల పాపం ఉందంటే ఇచ్చినాయి. దేవునికి స్తోత్రం. పెద్ద దగ్గర అప్పుడప్పుడు వాడుతూ ఉంటుంది ఈ భాష. ఇచ్చినాయి దొరకదు. ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఆ వెలుగుని గురించి వర్ణించేటప్పుడు నాకు చదువుతుంటే నాకు ఏదో ఏంటి ఆ వెలుగును వర్ణించే విధానం ఏంటంటే సూర్యుని కంటే మిక్కిలి ప్రకాశమైన వెలుగు ఇది. ఆ వెలుగు మన మీద ఉంటే ఒకసారి పాస్టర్ గారు అందనమాట. నేను ఒకసారి సెల్లో ఒక ఆయన పత్రిక ఎత్తు ఫోటోలు తీసుకొని సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టుకోవడం నేను చూస్తున్నాను. పాస్టర్ గారు వచ్చి ఏం చూస్తున్నావు అంది పెద్ద పాస్టర్ గారు. అమ్మ ఈ ఒక ఆయన స్టేటస్ పెట్టుకున్నాడు అంటే రే అది బిల్డప్ సువార్త కాదుగా చేయవలసింది. పత్రిక ఇచ్చి ఫోటో తీయించుకోవడం ఏంద్రా. ప్రభు కోసం నువ్వే పత్రిక అయిపోవాలంత. దేవునికి స్తోత్రం. ప్రభు కోసం నువ్వే పత్రిక అయిపోవాలరా. నీ టాలెంట్తో ఎవరు విలియం కేరీ గారి గురించి ఎవరి గురించి చెప్పింది. ఆయన అంటే పత్రికలన్నీ పంచిపెట్టి ఆహారం తినడానికి డబ్బులు లేవని ప్రార్థన చేసుకుని ఆయన భక్తుడి పేరు నాకు జ్ఞాపకం లేదు కానీ ఆహారం ఎవరు భక్త్ సింగర్ ఆహారంకి ప్రార్థన నేను పంచమన్నానా నేను ఎలా చేయమని నన్ను అడిగేవా అన్నాడంట. పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పింది. నీవు టాలెంట్తో ఎవరిని మార్చాలంటే మార్చలేవు. నీ జ్ఞానంతో ఎవరిని మార్చాలంటే మార్చలేవు. నువ్వు ప్రభు పాదాల దగ్గర కనిపెట్టి నువ్వు ఊర్లోకి వెళ్ళావంటే నువ్వు ఎవరికి చెప్పకముందే వాళ్ళ కష్టాలన్నీ నీతో చెప్పుకుంటారన్నది. దేవునికి స్తోత్రం. వాళ్ళ కష్టాలన్నీ నీతో చెప్పుకుంటారు. నువ్వు ఎవరిని అడగక్కర్లేదు. ఎందుకంటే అప్పుడు నాకు చెప్పింది యెషయా గ్రంథం 60వ అధ్యాయం నుంచి 3వ వచనంలో ఉంటాయిరా ఈ మాటలు కొన్ని మాటలు చదువుకో ఉంది. పాస్టర్ గారు బళ్ళోకి వెళ్ళలేదు. పాస్టర్ గారు బళ్ళోకి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం. పొద్దున్న టెంటల్స్ ఆయనతో చెప్తున్నాను. ఆయన ఎవరో ఉన్నాడంట. ఆయన అంట స్కూల్కి వెళ్ళలేదని బైబిల్ చదువుతాడంట. వాళ్ళమ్మ బల్లో కూడా వెళ్ళలేదు. 6 కిలో సేవ కంపేశాడు అన్న. దేవునికి స్తోత్రం. స్కూల్ కూడా వెళ్ళలేదు, ఏం చదువుకోలేదు. ఇదిగో ఈ రోజు ఇదంతా ప్రపంచనంగా మార్చబడ్డానికి కారణం ఏంటండి? ఒక్క నిలబడ్డాడు దేవుని కోసం. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి నిలబడ్డాడు. పల్ల సంగతి నీకు తెలీదు. ఒక వ్యక్తి నిలబడితే నువ్వు కొండతో ఢీకుంటున్నావు అంటే కొండతో ఢీకుండా నా తల కాదు ఆయన తల, నా తలది చిదిగిపోద్ది, ఆయన తల ఢీకుందంటే కొండే పగిలిపోద్ది అన్నాడంట. దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ యెషయా గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది. ఒక వ్యక్తి మొట్టమొదట అనేకులు ఆకర్షించుకోవాలంటే ఏం రాయబడి చూడండి. యెషయా గ్రంథం రండి ఒకసారి. ఓకే చదవమ్మా. నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము కాదు కింద 3 నుంచి చదువు. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. స్తోత్రం. ఎలా వస్తారంట? 63. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతకు వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీళ్ళందరూ కూడుకొని నీ వద్దకు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏముంటే ధనం ఉంటేనా, జనం ఉంటేనా, ఎవరైనా సపోర్ట్ ఉంటేనా, ఎవరైనా ప్రోత్సహిస్తేనా? వెలుగుంటే వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. వెలుగు నీ మీద ఉందంటే నీ మీద ఆయన మహిమను ప్రజలు చూశారంటే పై వచ్చిన రాయబడి ఉంటది కదా. ఆ పై వచ్చినలోనే యెహోవా మహిమ నీ మీద ఉదయించుడు ఎవరు చూడాలి? చూశారంటే వాళ్ళు ఉంటారు అక్కడ, దొరకకుండా వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎలా వచ్చేస్తారో నువ్వు బతిమాల రారు. మన మీద వెలుగును చూశారంటే, ఆయన మహిమను మన మీద చూశారంటే వాళ్ళు ఏం చేస్తారా? ఆ వెలుగుకి వచ్చేస్తారు. మనం ఏం చేయాలి? మొట్టమొదట ప్రతి క్రైస్తవుడు, ప్రతి సేవకుడు, ప్రతి స్త్రీలు కూడా కుటుంబంలో ఏ రకంగా ఉండాలి? వెలుగుమయంగా మనం వెలిగించబడ్డామన్నది నిజమే, కానీ ఆ వెలుగును కంటిన్యూ చేస్తున్నాం లేదో చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. చూడండి, నేను ఇక్కడ రక్షణ పొందుకోలేని వారికి అయితే ఒక మాట చెప్తున్నాను, లేకపోతే మైక్ దూరం వింటున్న వారు కావచ్చు. ఇప్పుడు బాప్తీసం పొందుకోవడానికి యేసు ప్రభువుని అంగీకరించడానికి కొంతమంది అనుకుంటున్నారో